నువ్వు ఉన్నప్పుడు చాలా బాగుండే అసలు ఎట్లుందంటే జగనే గెలిచినా వచ్చినా రానే రాలే వాళ్ళు ఎట్లున్నారు నేను ఇప్పుడు అదే నేను బాగా మాకు అన్ని మాటలకు బాగుండే మళ్ళీ వాళ్ళు అంటున్నారు బాగా చేసినాము అన్ని అమలు పరిచినాము అసలు ఎవరు అడగనే అడగపాని యాకైనా రెడీ అయినా మేము కానీ మాకు భర్త తగ్గిపోతే పింఛని అబ్బట్టాలమంటే మాకు కొడుకున్నట్లుండే మాకు కొడుకున్నట్లుండే అయిప బాయా మాకు అంతా బాయా అంత బాయా పింఛని 5 రూపాయలు ఒకరు ఇంటాడు మీకు అదేం రాలేదా ఇప్పుడు అప్పుడు రైతు భరోసా వస్తాండే ఇప్పుడు 3 తూర్లు పడతాండలే ఇప్పుడు ఏం రాలే ఇంతవరకు పేరు మార్చినాడు ఇప్పుడు అన్నదాత సుఖీ భవ అని పేరు రాసినాడు మేము చెప్పాలంటే మా రాజా చెప్పాలా ఈ గేర్కి ఏమన్నా కావాలంటే మా రాజా చెప్పాలా మీరు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు అడగండి అడగండి రాజాకే చెప్పాలా రాజానే వచ్చి చేస్తాడు ఇప్పుడు 18,000 వెంకటరాముడు నేనేమంటే మీకు అప్పుడు మీకు రజాక నేస్తం వస్తాండే ఈబీసీ నేస్తాము అట్లాంటివన్నీ వస్తాండే ఇప్పుడు ఏం రాలేదని అందరూ చెప్పేది నేను చెప్పేది ఏమంటే రోజు మళ్ళా కూడా ఇవన్నీ నిజంగా తెలుసుకొని వాళ్ళు బాగా ఇచ్చినామంటున్నారు కదా ఏమి అని తెలుసుకొని మళ్ళా కూడా మీ తరపున జగన్మోహన్ గారి నాయకత్వంలో మా పార్టీ కూడా పోరాటం చేయాలని ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసింటేనే కొద్దిగా ఇప్పుడు తల్లికి వందనం ఆటాడిచ్చినారు మేము ఎప్పుడు మేము జగనే కుక్కకి ఇదిలిచ్చినట్లు ఇదిలిస్తారా నువ్వు ఉన్నప్పుడు చాలా బాగుండే అసలు ఎట్లుందంటే జగనే గెలిచినా వచ్చినా రానే రాలే వాళ్ళు ఎట్లున్నారు నేను ఇప్పుడు అదే నేను బాగా మాకు అన్ని మాటలకు బాగుండే మళ్ళీ వాళ్ళు అంటున్నారు బాగా చేసినాము అన్ని అమలు పరిచినాము అసలు ఎవరు అడగనే అడగపాని యాకైనా రెడీ అయినా మేము కానీ మాకు భర్త తగ్గిపోతే పింఛని అబ్బట్టాలమంటే మాకు కొడుకున్నట్లుండే మాకు కొడుకున్నట్లుండే అయిప బాయా మాకు అంతా బాయా అంత బాయా పింఛని 5 రూపాయలు ఒకరు ఇంటాడు మీకు అదేం రాలేదా ఇప్పుడు అప్పుడు రైతు భరోసా వస్తాండే ఇప్పుడు 3 తూర్లు పడతాండలే ఇప్పుడు ఏం రాలే ఇంతవరకు పేరు మార్చినాడు ఇప్పుడు అన్నదాత సుఖీ భవ అని పేరు రాసినాడు మేము చెప్పాలంటే మా రాజా చెప్పాలా ఈ గేర్కి ఏమన్నా కావాలంటే మా రాజా చెప్పాలా మీరు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చినప్పుడు అడగండి అడగండి రాజాకే చెప్పాలా రాజానే వచ్చి చేస్తాడు ఇప్పుడు 18,000 వెంకటరాముడు నేనేమంటే మీకు అప్పుడు మీకు రజాక నేస్తం వస్తాండే ఈబీసీ నేస్తాము అట్లాంటివన్నీ వస్తాండే ఇప్పుడు ఏం రాలేదని అందరూ చెప్పేది నేను చెప్పేది ఏమంటే రోజు మళ్ళా కూడా ఇవన్నీ నిజంగా తెలుసుకొని వాళ్ళు బాగా ఇచ్చినామంటున్నారు కదా ఏమి అని తెలుసుకొని మళ్ళా కూడా మీ తరపున జగన్మోహన్ గారి నాయకత్వంలో మా పార్టీ కూడా పోరాటం చేయాలని ఎందుకంటే ఆ రోజు పోరాటం చేసింటేనే కొద్దిగా ఇప్పుడు తల్లికి వందనం ఆటాడిచ్చినారు మేము ఎప్పుడు మేము జగనే కుక్కకి ఇదిలిచ్చినట్లు ఇదిలిస్తారా